అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్. సార్ నమస్తే. నమస్తే సార్. సో మీరే కేసు పెట్టారు, ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని మీరే కేసు పెట్టారు. సో కేసు నమోదైంది. ఏ జడ్జి ఫోన్ ట్యాపింగ్ అయిందని కూడా మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రముఖంగా వార్తలు వచ్చినాయి. అదొకటి. అండ్ రెండోది పీసీ ఘోష్ కమిషన్ చేస్తున్న విచారణ, ఇది బ్యారేజ్ల మీద. అసలు ఈ రెండు దాంట్లో కార్ రేసింగ్ అంటే పక్కన పెట్టండి, అది అందులో కేటీఆర్. ఈ రెండు పర్టికులర్ కేసెస్లో ఇప్పుడు కేసీఆర్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, జరిగే అవకాశం ఉందా? డెఫినెట్గా కేసీఆరే కదా సార్ దోషి. ఓకే. 8 మార్చి 2024 నేను కంప్లైంట్ ఇచ్చింది పంజాగుట్టలో. ఆ రోజు శివరాత్రి కూడా. మరి ఎందుకు వాళ్ళు దాని మీద నా కంప్లైంట్ మీద చేయలేదు? అది గంగాధర్ అనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఫిర్యాదు చేస్తే సుమోటో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 11th మార్చ్ 10th వస్తే 15 నెలలు కూడా పూర్తి అయిపోతుంది కేసు ఇన్వెస్టిగేషన్. 15 months అయింది సోఫార్. ఏ డెవలప్మెంట్ లేదు. అన్ని వేళ్ళు ప్రభాకర్ రావు దగ్గర పోయి ఆగిపోయినాయి. అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్. ట్రంప్ కోపం వచ్చి ఏ జైల్లోనే వాడేస్తాడని చెప్పి వాడు వచ్చి సుప్రీంకోర్టులో రిక్వెస్ట్ చేసి, అంటే అందరు చూడడానికి ఏదో ఆయన వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ అమెరికా. పోని పక్షంలో, ఆ ఇండియాకి రాని పక్షంలో తీసుకుపోయి ఏ జైలు వేస్తారో కూడా తెలియదు. 52 రాష్ట్రాలల్లా ఏ జైల్లో పెడతారో ఆ భయంతోన పారిపోయి వచ్చిండు ప్రభాకర్ రావు. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి ఇండియాకి చేరుకున్నాడని కూడా తెలుసు అంటున్నారు. లేదు 1-2 days అని అంటున్నారు. 6 రోజుల్లో కోర్టు ముందు హాజరు కావాలంటే 3 రోజుల్లో ఇండియాకి రావాలా, వచ్చిన 3 రోజుల్లో కోర్టు ముందుకు హాజరు కావాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఖచ్చితంగా ఆదేశాలను పాటిస్తారు. కస్టడీలోనే ఉంటాడేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఇంటర్పోల్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి కాబట్టి కస్టడీలోకి వెళ్ళిపోతారు. దిగగానే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. భారతదేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా సరే ఇమిగ్రేషన్ వాళ్ళు క్యాచ్ చేస్తారు, పంపించేస్తారు, పట్టుకుంటారు. అది అందరికి తెలిసిన విషయం. ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్ ప్రాక్టీస్లో ఉన్నా కాబట్టి ఇంకా దాని గురించి బాగా తెలుసు. ఈయనకు కోర్టు ఆర్డర్తో వచ్చిండు కాబట్టి షిఫ్ట్ చేస్తారు. లేదు అంటే రాష్ట్ర పోలీసులు వెళ్ళి తెచ్చుకోవాలి, 10 రోజులు పట్టేది. ఒకవేళ కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి బతికిపోయింది. అది ఒక్క విషయంలో మాత్రమే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రభాకర్ రావు ఉపయోగపడి ఉంటే ఉండొచ్చు.